అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, పొత్తుల వల్ల గాని లేదంటే మరి టీడీపీ పార్టీలో ఉన్న గ్రూపుల వల్ల గాని రకరకాల స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు బయట పార్టీల నుంచి వచ్చి చేరుతున్నారు. వాళ్ళకి సీట్లు ఇవ్వడం కానీ నచ్చట్లేదు. అది ఓకే. పొత్తుల వల్ల కొన్ని సీట్లు టీడీపీ వాళ్ళు కోల్పోయేసి మిత్రపక్షాలకు ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా ఒక ఇబ్బందిగా ఉన్నట్టుంది. చాలా చోట్ల గ్రూప్ తగాదాలు ఎక్కువైనాయి. ఒకరికి సీట్ ఇస్తే ఇంకో గ్రూప్ ఖచ్చితంగా మేము ఓడిస్తాం అని ఛాలెంజ్లు చేసుకునే దాకా వెళ్తున్నారు. కొన్ని చోట్ల ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు. కొన్ని చోట్ల బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు నిలబడకూడదు అది ఇది అని చెప్పేసి రకరకాలుగా ఉంది పరిస్థితి. కొన్ని అసలు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని డిస్ట్రిక్ట్లు చూసామంటే సగానికి పైగా అందులో సీట్లు కాస్త ఆగమ్య గోచరంగా ఉన్నాయి. పరిస్థితులు ఏమాత్రం బాగలేవు. మీరు ఏమంటారు అసలు? మీ పరిస్థితి అసలు దీని బదులు హ్యాపీగా మళ్ళీ ఇంకోసారి టీడీపీ పార్టీని వీళ్ళు ఇలా కొట్టుకునేసి టీడీపీ పార్టీని ఓడించి జగన్ గారిని గెలిపించుకో, హ్యాపీగా వాళ్ళు ఉండొచ్చు, ఇంట్లో చక్కగా ఉండొచ్చు, ఏ ఇబ్బంది లేకుండా. మీ విశ్లేషణ చెప్పండి సార్. ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటంటే, రాజకీయాల్లో మనుగడ సాగిస్తున్న రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుల అల్టిమేట్ గోల్ వచ్చేటప్పటికి పదవి దక్కించుకోవడం. ఇవాళ సమాజానికి నాయకత్వం వహిస్తున్నాము, ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నాము అన్న భావన చాలా వరకు తగ్గిపోయింది. పదవి దక్కిందా లేదా? అంటే అంతిమంగా పార్టీ పట్ల లాయల్టీ, సమాజం పట్ల బాధ్యత కన్నా కూడా తమకు వ్యక్తిగతంగా పదవి దక్కితేనే ఆ పార్టీ పట్ల, ఆ సమాజం పట్ల బాధ్యత కనపరుస్తున్నారు. మనం గమనించాం 2019 ఎన్నికల సందర్భంగా కూడా అంటే నాయకులు మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఒక కారణం. రాజకీయంగా అవకాశాలు దక్కినాయి, పదవులు దక్కినాయి, హోదాలు దక్కినాయి, ప్రోటోకాల్ దక్కింది, గౌరవ మర్యాదలు దక్కినాయి, నిర్ణయాధికారం ఉంది, మెకానిజం ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి. ఉన్నా కూడా 2019 ఎన్నికలు అంత ఘోరవటం ఎందుకు ఎదుర్కొన్నారు? నిజంగానే నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగలిగే అంతటి సామర్థ్యము, సత్తా మీరు చెప్పగానే ఊళ్ళకూళ్ళు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారిపోయేంతటి ప్రభావశీలుడు మీరే గనక అయ్యున్నట్టయితే 2019 ఎన్నికల్లో గెలవలేదే? అంటే ప్రజలలో పార్టీకి అనుకూలమైన మొమెంటం ఉన్న రోజు అందరూ మునగాళ్లే. ప్రతికూల పరిస్థితులు ఉన్న రోజు కూడా దాన్ని తట్టుకొని నెగ్గగలిగేంతటి సామర్థ్యం ఎంతమంది కనపరుస్తున్నారు ఇవాళ? మీరు ప్రస్తావించినట్టుగానే ఇవాళ 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళకపోగా తిరోగమనానికి తీసుకెళ్ళిందనేది ఎంత వాస్తవమో, ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీని కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టార్గెటెడ్ గా వేధింపులకు గురి చేశారు, కేసులు పాలు చేశారు, అరెస్టులు చేశారు, జైలు పాలు చేశారు. వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ పట్ల కమిటెడ్ గా లాయల్ గా ఉండటమే నేరం అన్నట్టుగా ప్రభుత్వ వివక్షకి, దాడులు దౌర్జన్యానికి గురైన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో ఉన్నారు. ఇవాళ పదవి దక్కలేదు అని చెప్పని ఇవాళ పొత్తుల కారణంగా తమ రాజకీయ అవకాశాలు తాత్కాలికంగా కనుమరుగవుతాయి. తాత్కాలికంగానే, శాశ్వతంగా రాజకీయ భవిష్యత్తు ఏమి అదృశ్యం కాదు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే. కానీ పార్టీ అధికారంలోకి రావాలి, మీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలి, వేరే పార్టీతో పొత్తు కావాలి, ఓట్ల చీలికను నివారించాలి, అధికారంలో ఉన్న పార్టీని బలంగా ఢీకొనాలి. కానీ ఎవరికి వాళ్ళకి మా నియోజకవర్గం కాదు పక్క నియోజకవర్గం పొత్తులకు కేటాయించమని చెప్పని కోరికలు అనమాట. మనకి ఇప్పటికే చాలా సందర్భాల్లో మనం చర్చించుకుంటా ఉంటాం. సమాజాన్ని చైతన్యపరచడానికి పోరాటతత్వం ప్రదర్శించగలిగే భగత్ సింగ్లు పుట్టాలి. కానీ మన ఇంట్లో కాదు, పక్కింట్లో పుట్టాలి. మన పిల్లలు మాత్రం చక్కగా కెరీరు, ప్యాకేజీలు, ఏసీ రూమ్లు, కంఫర్ట్‌తో ఉండాలి. పక్కింట్లో వాళ్ళ పిల్లాడు మాత్రం భగత్ సింగ్ లాగా సమాజం కోసం ఉరికయ్యని ముద్దు పెట్టుకోవాలి. ఈ అంతటి స్వార్థం ఇవాళ సమాజంలో బలపడుతున్న దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దానికి అతీతంగా ఏమి లేరు. చాలా నియోజకవర్గాల్లో ఇవాళ నాయకుడు సర్ది చెప్పిన తర్వాత సర్దుబాటుతోని ప్రదర్శిస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల మొండి వైఖరితో ఉన్నారు. ఈ మొండి వైఖరితో ఉండేవాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతిపక్షంలో ఉన్న రోజున ఎంతవరకు మీరు మీ శ్రేణుల్ని
సమర్థించగలిగారు, సమాధానపరచగలిగారు, వాళ్ళ కష్టాలకి అండగా నిలబడగలిగారు. ఆ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాము, మనం ఏం చేయలేమనే నిస్సహాయత వ్యక్తం చేశారు కదా! అయినా సరే మీ శ్రేణులు మిమ్మల్ని వదిలిపెట్టి ఎళ్ళలేదు గదా! పార్టీ నుంచి దూరం కాలేదు గదా! ఇవాళ కార్యకర్త జెండా మోస్తున్నాడు కాబట్టే ఇవాళ మీరు నాయకుడిగా చలామణవుతున్నారు. కార్యకర్త మిమ్మల్ని నాయకుడిగా అంగీకరిస్తున్నాడు గాబట్టే, మిమ్మల్ని ఆదరిస్తున్నాడు గాబట్టే, గౌరవిస్తున్నాడు గాబట్టే, తన ఆశీస్సులు మీకు అందిస్తున్నాడు గాబట్టే, ఇవాళ మీరు నాయకులుగా చలామణవుతున్నారు. ఇవాళ అదే కార్యకర్త కూడా మీలాగానే నాకేంటి, నాకు పదవొస్తే గాని, నాకు నా రాజకీయపు అవసరాలు గడిస్తే గాని, నేను పార్టీ పట్ల లాయల్‌గా ఉండను. నేను ఈ నాయకుడి పట్ల నేనెందుకు లాయల్టీ ప్రదర్శించాలి అని చెప్పిన భావనలో ఉంటే, మీ రాజకీయ భవిష్యత్తు కొనసాగలుగుద్దా? ఇవాళ కొన్ని జిల్లాలున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలు అక్కడ రాజధాని నిర్మాణ ప్రకటన జరిగింది. పనులు మొదలైనయి. దాని పర్యవసానం అల్టిమేట్ బెనిఫిషరీస్ ఎవరు అనంటే ఆ 2 జిల్లాల ప్రజలు. ఆస్తుల విలువ పెరిగింది. రేపు భవిష్యత్తులో వ్యాపార అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మొట్టమొదటిగా అందుకునేది వాళ్ళే. అదే సందర్భంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి కృష్ణా డెల్టా నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న సందర్భంగా దాని నుంచి పారదోలటానికి 13,00,000 ఎకరాల కృష్ణా డెల్టాను స్థిరీకరణ కోసం పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా వ్యవసాయ స్థిరత్వం సాధించారు. అయినా సరే ఆ 2 జిల్లాలో 2 సీట్లే 2019లో దక్కాయి. తర్వాత ఇంకొక జిల్లా అనంతపూర్ జిల్లా. అనంతపూర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డిఐ కియా ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయింది అనంతపూర్ జిల్లాలో. అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా హంద్రీనివా ఫేజ్ 1 నుంచి గొల్లాపల్లి రిజర్వాయర్ వరకు నీళ్లు తీసుకెళ్లి అక్కడ చెరువులన్నిటికీ నీళ్లు నింపి భైరవాని తిప్ప ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలుపెట్టి హంద్రీనివా ఫేజ్ 1 వరకు చాలా అద్భుతమైన ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెంచడానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. చరిత్రలో ఎప్పుడు చూడనంత నీళ్ళు ఇచ్చారు సార్. హార్టికల్చర్ అభివృద్ధి చెందుతా ఉంది. ఇవాళ అనంతపూర్ జిల్లా నుంచి స్పెషల్ ట్రైన్స్ ద్వారా ఫ్రూట్స్ ఇవాళ ఢిల్లీ లాంటి ప్రాంతాలకు ఎక్స్‌పోర్ట్ అవ్వగలుగుతున్నాయి అనంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూపించిన చొరవ. 90% సబ్సిడీ తోటి లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు అందించడం జరిగింది. ఇంతటి అబ్బో అవకాశాలు ఆ జిల్లాకు కల్పిస్తే ఆ జిల్లాలో 2 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి. వాస్తవంగా అయితే క్లీన్ స్వీప్ చేయాలి. అట్లాగే చిత్తూరు జిల్లా. ఆ జిల్లాలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి అపోలో టైర్స్ దగ్గర నుంచి చాలా ఇండస్ట్రీస్ ఐఐటీ, ఐజర్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా అక్కడే గ్రౌండింగ్ అయినాయి. అయినా సరే ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ జిల్లా నుంచి నెగ్గటం జరిగింది. ఇటువంటి పరిస్థితులు, పరిణామాలు చూస్తుంటే ఇవాళ తెలుగుదేశం శ్రేణులు ఎంత డీలా పడిపోవాలి, వాళ్ళెంత నిస్సహాయులుగా ఫీల్ అవ్వాలి. కానీ వాళ్ళ పోరాట పట్ల వాళ్ళు ప్రదర్శిస్తానే ఉన్నారు. ఇవాళ పొత్తుల కారణంగా మీ రాజకీయపు అవకాశాలు కోల్పోయాం కదా అని చెప్పని ఇవాళ పార్టీ మీద అలిగి అక్కడ టికెట్ దక్కించుకున్న వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నం చేసి రేపు పార్టీ అంటే అధికారంలోకి వస్తే పార్టీ మళ్ళీ తిరిగి గాడిన పడితే మీకు ఈ అవకాశం కాకపోతే ఇంకొక అవకాశం దక్కుద్ది. కానీ కార్యకర్తలకు ఏ అవకాశాలు దక్కుతున్నాయి? 4 దశాబ్దాల పైగా వాళ్ళు నిజాయితీగా, అమాయకంగా ఆ జెండా మోస్తూనే ఉన్నారు కదా! వాళ్ళకి మీరేం కల్పించగలిగారు మీ కిందున్న కార్యకర్తలకి? ఏ ఎవరి ఆత్మగౌరవం నిలబడాలి అన్నా, ఎవరు ఆత్మవిశ్వాసంతో బతకాలి అన్నా పార్టీ అధికారంలోకి రావటం ముఖ్యం. రాష్ట్రాన్ని తిరిగి పురోగమనంలో తీసుకెళ్లగలగటం ముఖ్యం. ఈ తిరోగమనపు పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం ముఖ్యం. ఆ దిశగా ప్రయత్నం చేస్తే, శ్రేణులకి భరోసాగా నిలబడితే, మన నాయకుడు తీసుకున్న నిర్ణయ పర్యవసానం తాత్కాలికంగా నాకు రాజకీయ అవకాశం కోల్పోతే కోల్పోయాం. పార్టీ అధికారంలోకి రావడం కోసం మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పని శ్రేణులకు భరోసా నింపాల్సిన నాయకులు, నాయకత్వ పటిమను ప్రదర్శించాల్సిన నాయకులు ప్లేయింగ్ టు ది గ్యాలరీస్ అంటారు. శ్రేణుల్లో ఎమోషన్స్ ఫ్లేర్ అప్ అవగానే వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు కూడా తానా అంటే తందానా అంటే ఖచ్చితంగా ఇవాళ అధికార పార్టీ చేస్తున్న దాడుల విషయంలో ఇవాళ శ్రేణులే కాదు మీరు కూడా విక్టిమ్స్ గా మారుతున్నారు. మీ ప్రాంతం కూడా అభివృద్ధి కుంటుపడిపోతుంది. బాధ్యత కలిగిన నాయకులు, సమాజం పట్ల బాధ్యత కలిగిన నాయకులు, మీ శ్రేణుల పట్ల ఆదరణ కలిగిన నాయకులైతే మొట్టమొదటి ఇటువంటి వైఖరి విన్నాడండి. మొట్టమొదటిగా పార్టీ పొత్తు కుదుర్చుకున్నప్పుడు కొన్ని స్థానాలు ఇవ్వాల్సిన కంపల్షన్ పట్ల రిలీజ్ అవ్వండి.
ఎవరికాళ్ళకి పొత్తు కుదరాలి కానీ పక్కవాడి స్థితి ఇవ్వాలి. ఈ స్వార్థపు ఆలోచన నుంచి బయటికి రండి. అన్ని జిల్లాల్లో సర్దుబాటు ధోరణి ప్రదర్శించి తీరాల్సిన అవసరం ఉంది. నాయకుల మధ్య అహంభావాన్ని విడనాడి రేపటి రోజున పార్టీ గెలిస్తేనే మీరు నాయకులకు చలమనవుతారు తప్ప మీ అత్యుత్సాహ ప్రదర్శన వల్ల మీ వ్యక్తిగత ఇగోల కారణంగా పార్టీని బలిపీఠం మీద ఎక్కించే పరిస్థితి సృష్టిస్తే రేపటి రోజున ప్రభుత్వం చేత టార్గెట్ గా మారేది కూడా మీరే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే జరగబోయే పరిస్థితిని పరిణామాన్ని ఒకసారి విజువలైజ్ చేసుకొని చూడండి. హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం మీ దగ్గర ఉందా? మీరు కూడా బలిపశువులుగా మారుతారు. ఆలోచించుకొని నడవడిక మీ శ్రేణుల్లో మనోధైర్యం నింపే విషయంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆశిద్దాం. ఏముంది సార్ వాళ్ళకి ఉందిగా, ఆల్టర్నేటివ్ ఉందిగా, ఇంచక్క వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ అయిపోతారు జగన్ గారి పార్టీలో. ఇప్పుడు జగన్ గారి పార్టీలో జాయిన్ కావడానికి అక్కడ ఆల్రెడీ జగన్ గారి పార్టీలో ఎగ్జిస్టింగ్ లీడర్షిప్ ఉంది. వీళ్ళ అవసరం ఆయనకు లేదు. తెలుగుదేశం పార్టీతో కొనసాగినంత కాలం మాత్రమే వీళ్ళు నాయకులుగా చలామణి అవుతారు తప్ప పార్టీ నుంచి దూరం జరిగి ఇవాళ అంటే ఎటు వెళ్ళిపోయారో కూడా తెలియకుండా వెళ్ళిపోయినా ఇవాళ రాజకీయంగా కనుమరుగైపోయిన అదృశ్యం అయిపోయిన చాలా మందిని చూసాం మనం. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు తెలుగుదేశం నాయకత్వం బాధ్యత కలిగిన నాయకత్వం కాబట్టి ఇవాళ వీళ్ళ ఆటల్లో సాగుతీ తప్ప సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకున్న తర్వాత ఎవరేం చేయలేరు. చూద్దాం సార్, మరి ధన్యవాదాలు. మీరు అయినా ఈ గ్రూప్ పాలిటిక్స్ అనేది చూసుకోవాలి. మరి మనకి సీట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకోటి సీట్ ఇచ్చారని చెప్పేసి వాడిని ఖచ్చితంగా ఓడించారని చెప్పేసి ఇలాగే కంటిన్యూ అయితే మీరు చెప్పినట్టు జగన్ గారిని ఇంకోసారి సీఎం చేయడానికి సిద్ధపడి ఆ తర్వాత ఒక చెప్తా నేను. 1994లో కాంగ్రెస్ పార్టీ 89 నుంచి 94 దాకా అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ 94 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోవాలి. 294 మంది ఉన్న సభలో 26 స్థానాలకు పరిమితమైంది. ఆ రోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తోటి మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్టులకు 35 సీట్లు వచ్చినాయి. అంటే కమ్యూనిస్టుల కన్నా కూడా తక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కినాయి. ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కీలకంగా దోహదం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఓటమికి, తెలుగుదేశం గెలుపుకి ప్రజల్లో వచ్చిన పరివర్తన ఎంత కారణమో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు కూడా అంతే కారణం. ఆ రోజు ఒక్క కేసు రిఫరెన్స్ చెప్తా మీకు. ఎంవి మైసూరారెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి పడేది కాదు. రాజశేఖర రెడ్డి గారు మైసూరారెడ్డి గారిని ఓడించడం కోసం అని చెప్పని తన అనుచరుడిగా ఉన్న కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన వీరసింహారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలకు పంపించి ఆయనకి తెలుగుదేశం నుంచి టికెట్ వచ్చేలాగా చూసుకొని ఆయన ద్వారా మైసూరారెడ్డి గారిని ఓడించారు. రాజశేఖర రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఒక్క మైసూరారెడ్డి కదా ఓడుతుంది అనుకున్నారు. కానీ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే ప్రయత్నాలు జరిగి చివరికి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. అదే పరిస్థితి 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో కూడా ఉత్పన్నమైంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల్లో ఓడిపోవటానికి ఒక కీలక కారణం ఈ అంతర్గత విభేదాలు. 2019 ఎన్నికల్లో కూడా అదే పనిచేసింది. చాలా నియోజకవర్గాల్లో నేను గెలవాలి, చంద్రబాబు నాయుడు గెలవాలి, పక్క నియోజకవర్గం వాడు ఓడిపోవాలి. ఇట్లా చేసుకున్న పర్యవసానం ఇవాళ ఎటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కొంటున్నారో బుద్ధి జ్ఞానం ఉన్నాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళ పట్ల అమాయకత్వంగా వీళ్ళని అనుసరించిన పాపానికి శ్రేణులు ఏమనుభవిస్తున్నాయి, ఈ నాయకులు ఏమనిపిస్తున్నారు, వాళ్ళ ప్రాంతం ఏ విధంగా నష్టపోయింది కూడా ఒకసారి రిలీజ్ అవ్వాలి. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. 94లో కాంగ్రెస్ ఓడిపోవడానికి, తర్వాత 2009లో టీడీపీ ఓడిపోవడానికి రీజన్స్ చెప్పారు. ఇప్పుడు కూడా మరి చూసుకోవాలి, మరి అలాంటి పరిస్థితికి వెళ్తామనుకుంటున్నారో టీడీపీ క్యాడర్, టీడీపీ నాయకులు, గ్రూప్ లీడర్స్ ఎస్పెషలీ, లేదా గెలిచి అధికారంలో కూర్చోాలనుకుంటున్నారో చూడాలి. మరి వాళ్ళే ఆలోచించుకోవాలి ఈ విషయం మీద. చూద్దాం సార్. ధన్యవాదాలు.